అంటే దివ్యలో ఆల్రెడీ మనకు తెలుసు బర్నీ గారు వెళ్ళేసి వచ్చారు బాండింగ్స్ వల్లే అని అందరూ అనుకుంటున్నారు. తను అన్నారు కొంచెం హౌస్లోకి రాగానే బర్నీ గారు కొంచెం యాటిట్యూడ్తో వచ్చి ఒక 2 డేస్ తనకి దూరంగా ఉన్నప్పుడైనా ఈ అమ్మాయి అర్థం చేసుకొని కొంచెం దూరంగా ఉండాల్సింది. ప్రతిసారి ఆ అమ్మాయికి రియల్ బాండింగ్గానే ఉంది, బర్నీ కానీ నిజంగానే అన్నయ్య అనుకుంటుంది, అదే బాండింగ్తో ఉంది, అదే ఫీల్తో ఉంది. సో మాట్లాడితే ఒక పాయింట్ అంటది అంటే మనం గేమ్ విషయానికి వద్దాం, గేమ్ ఆడుకుందాం, ఏదన్నా ఉంటే బయటికి పోయి చూసుకుందాం, బయట నేనైతే వదలను, మీతో బాండింగ్ ఇలానే ఉంటుంది అని చెప్తారు. ఆ విషయంలో అయితే మంచిగా అనిపించింది, జెన్యూన్ బాండింగ్ దివ్యాది అని అనిపిస్తుంది. ఒక పాయింట్ ఒకనొక పాయింట్లో ఆయన ఆల్రెడీ బయటికి వెళ్ళేసి వచ్చారు, ఆయన అసలే కొంచెం సైలెంట్గా మాట్లాడాలా వద్దా అన్నట్టు ఉంటున్న సమయంలో నువ్వెందుకు అంటే తనెందుకు డిస్టర్బ్ చేయడం, ఊరికి వెళ్ళి తన దగ్గర కూర్చో మాట్లాడు ఓకే, కానీ బెదిరించినట్లు చేయడము, ఊరికి ఆయన మీద అలగడం ఇవన్నీ అవసరం లేదు. మొన్న టాస్క్ జరిగినప్పుడు తనుజకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సజెషన్స్ ఇచ్చినప్పుడు దివ్య అడుగుతుంది అనమాట బర్నీ గారిని, తనకి సజెషన్స్ ఇవ్వకపోతే మాకు కూడా ఇవ్వచ్చు కదా, మేము ఉన్నాం కదా అని అంటుంది. అక్కడే కొంచెం అర్థమవుతుంది తిని పొసెసివ్గా ఫీల్ అవుతుంది. తనుజతో మాట్లాడినా కొంచెం మనం చూస్తూనే ఉన్నాం, మనకి అర్థమైపోతుంది కదా, తను పొసెసివ్గా ఫీల్ అవుతుంది. బర్నీగా తనుజ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఇక్కడ ఉన్న అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేసి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత దివ్య వెళ్ళి బర్నీగాతో ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఏమంటుంది అన్నట్టు అడుగుతుంది అనమాట. అప్పటిదాకా ఒప్పికి పట్టుకొని కిచెన్లో వచ్చి ఎక్కడి నుంచో చూస్తుంది. వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఎప్పుడైతే అయిపోతుందో ఇంకా ఆ సమయంలో వెళ్ళి మాట్లాడుతుంది, ఏంటి మాట్లాడుకుంటున్నారు అది ఇది అంటే ఇవన్నీ నార్మల్గా ఏమైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంటే చెప్తారు, లేకపోతే ఏం లేదు అన్నట్టు తను నవ్వి వదిలేస్తారు. సో ఇలా జరుగుతుంది. తను పొసెసివ్గా ఫీల్ అవుతుంది, తనుజాను బర్నీ గారు మాట్లాడుకుంటుంటే ఫీల్ అవుతుంది. అది మొన్న కెప్టెన్సీ రేస్ నుంచి తనుజని తొలగించినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఆ అమ్మాయిని ముందు నుంచే అందరికీ చెప్తుంది అనమాట, తనుజని తీసింది, తను స్ట్రాంగ్ అని చెప్తుంది, ఎందుకంటే బర్నీ గారి కోసం. సో తను కొంచెం ఎట్లయినా పొసెసివ్గా ఫీల్ అవుతుంది బర్నీ గారితో, తనుజ క్లోజ్ ఉంటుంది అనే పాయింట్లో కూడా తను కొంచెం అంటే నెగిటివ్ అని కాదు, ఆ విషయంలో కొంచెం తప్పుగా అనిపిస్తుంది. తను కొంచెం దూరంగా ఉండి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే బాగుండేది అనిపించింది. వాళ్ళెదురు క్లోజ్గా ఉంటే ఫీల్ అవ్వడం, కొన్ని సిచ్యువేషన్లో నాకు సజెషన్స్ ఇవ్వట్లేదు అని బెదిరించడం. సో ఇవన్నీ అర్థమైపోతుంది, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటే ఈ అమ్మాయి ఓర్చుకోలేకపోతుంది అని మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అదొక పాయింట్, అది కొంచెం లేకుండా ఉంటే బాగుండేది, ఎందుకంటే తన వల్ల కూడా కొంచెం గేమ్ ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా బాండింగ్స్ అని బయట నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అదే మొదలు పెట్టినప్పుడు తను కొంచెం దూరంగా ఉండాల్సింది. వెళ్ళి నాకు సజెషన్స్ ఇవ్వట్లేదు, తనకి ఇచ్చారు తనుజకి ఇచ్చారు అనే పాయింట్ అవసరం లేదు. ఆ పాయింట్ అనడం వల్ల ఏంటంటే అర్థమైపోతుంది తను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది బర్నీ గారి నుంచి, కొంచెం వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ ఉండబట్టి వెళ్ళి అడుగుతుంది. ఇస్తే ఇచ్చాను తనుజకి, ఏంటి నువ్వు కొంచెం మైండ్, నువ్వు చాలా మెమొరీ పవర్ ఉంటుంది, చాలా ఇదేంటి దాన్ని అంటే చాలా తెలివి, చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది కాబట్టి తనకి సజెషన్స్ ఇవ్వకపోయినా అవసరం లేదు. సో ఆ పాయింట్లోనే బర్నీ గారు కూడా కొన్ని విషయాలు చెప్తారు, తను నీ అంత తెలివి కాదు అందుకే నేను సజెషన్స్ ఇస్తాను, నువ్వు చాలా ఇంటెలిజెంట్, నీకు ఇవ్వకపోయినా ఏం కాదు అన్నట్టు ఇంకా బర్నీ గారు కూడా చెప్పేస్తారు. నిజంగానే దివ్య చాలా ఇంటెలిజెంట్, చాలా స్ట్రాటజీగా వచ్చింది, అదేవిధంగా గేమ్ ఆడుతుంది, అదేవిధంగా ఆడుతుంది కూడా. ఎవరేమనుకున్నా అంతే, తను మాట్లాడాల్సింది మాట్లాడుతుంది, తను చెప్తుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద గట్టిగా అరిచినట్టు అరిచి వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది, చాలా ఒక్కోసారి గట్టిగానే మాట్లాడుతుంది. సో అదంతా ఓకే గుడ్. కొన్ని సిచ్యువేషన్లో ఇలాంటి చిన్న వాటిలోనే తను నెగిటివ్ కాదు, తప్పుగా అంటే ఎందుకు అక్కడ తప్పు అని తెలిసినా కానీ ఎందుకు అంత ఓవర్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే. నిజంగానే ఓవర్ చేస్తుంది కొన్ని సిచ్యువేషన్లో, అవసరం లేని వాటిలో కనిపించుకొని వెళ్ళి మాట్లాడి, అవసరం లేదు అంటే బర్నీ తనుజ వేరే విషయంలోనే ఇంకెవరి విషయంలో కొంచెం మ్యానిపులేట్ కూడా చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా సుమన్ శెట్టి గారు ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి గేమ్స్ ఆడారు. ఇంకా అప్పటి నుంచి తన వెంట ఏంటంటే సుమన్ శెట్టి గారు తిరుగుతున్నారు, మనం ఇట్లా చేద్దాం వీళ్ళని తీసేయాలి, ఇట్లా నామినేషన్ చేయాలి, ఇవన్నీ సజెషన్స్ ఇస్తుంది. అవన్నీ అవసరం లేని పాయింట్. తన నామినేషన్స్ తన ఇష్టం, ఎవరి నామినేషన్ వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళతో కలిసి కూర్చొని తనతో ఉంటే ఏంటి అంటే ఇంకా వాళ్ళకి సజెషన్స్, మనం ఇట్లా చేయాలి, నామినేషన్స్ ఇట్లా చేయాలి, నన్ను నామినేట్ చేయొద్దు, నిన్ను కూడా నామినేషన్స్ ముందు నన్ను నామినేట్ చేయొద్దు, కళ్యాణ్ తప్ప ఎవరు చేసినా బాగుంటుంది అనేది
ఇస్తుంది. అంటే అందరినీ మ్యానిపులేట్ చేస్తుంది కొంచెం తన మాటలతో కానీ, కొంచెం ఇట్లా తను చాలా తెలివిది కాకపోతే నిజంగా తన మాటలతో అవతలని ఇంత మ్యానిపులేట్ చేయగలరు. అది కళ్యాణ్ని, సుమన్ శెట్టి కానీ తన పక్కనే కూర్చోబెట్టుకోవడం, వాళ్ళతో కలిసి ఉండటం. వాళ్ళు ఏదన్నా అంటే ఏంటి అంటే దివ్య ఏదైనా తప్పు చేసినా వాళ్ళు చెప్పలేకుండా అడగకుండా ఉండటం వల్ల ఇది కూడా తప్పుగానే వస్తుంది. అటు వాళ్ళకి నెగిటివ్ అవుతుంది, తనకి తప్పుగా వస్తుంది, ఆ గేమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. పోస్ట్ గారు కూడా వచ్చి అదే చెప్తున్నారు. నిన్న నాగార్జున గారు కూడా వచ్చి దివ్య చేసిందంతా చూపించారు. అక్కడ బర్నీ గారి కోసమే తనుజని తీయమన్న వేలో చూపించారు. సో మనం కూడా అర్థమైంది అదే, తను ఫస్ట్ బర్నీ గారిని లేపిన తను లేకపోయారు, అది కౌంట్లో లేదు అని కళ్యాణ్ తీసేసింది. సో అక్కడ కూడా ఒక చిన్న పప్పు కాలేసింది అంటారు, అక్కడ కూడా అట్లా చేసినట్టయితే అనిపించింది నాకు. ఇవే ఇట్లా చూసుకున్నా కొంచెం ఒకదానికి ఒకటి ఇంకా లింక్ అయి వస్తూ ఉంటాయి వాళ్ళిద్దరికి. అంటే హౌస్లో ఉన్న వాళ్ళు బయట కూడా అంతే ఫీల్ అవుతున్నారు, వీళ్ళిద్దరి మధ్యన బర్నీ కన్నా లేకపోతున్నారు అని. ఈ అమ్మాయి కొంచెం దూరంగా ఉంటే బాగుండేది. తనుజ కొంచెం గేమ్ ఆడదామని కొంచెం దూరంగానే ఉంది. ఏదో ఇప్పుడు కన్వర్జేషన్ తప్ప బర్నీ గారితో దూరంగానే ఉంటుంది. తను ఎక్కువ హైపర్ అయిపోయి అన్నింటిలో కల్పించుకొని మాట్లాడే మెంటాలిటీ కూడా కదా తనుజది. కొంచెం ఎక్కువ కామ్గా కూల్గా ఎట్ సైడ్ కూర్చుంటుంది. దాని సిచ్యువేషన్ వస్తే మాట్లాడేస్తుంది. సో అట్లా ఉంటుంది. అలాంటప్పుడు దివ్య కూడా కొంచెం కామ్గా అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, ఎవరైనా నీ మీద పాయింట్స్ మాట్లాడినా అప్పుడు నువ్వు డిపెండ్ చేసుకో, ఓకే. అది కానీ ఏదైనా సిచ్యువేషన్ జరిగినా గొడవలు జరిగినా అప్పుడు మాట్లాడాలి, ఓకే. అదే కాకుండా బర్నీ గారిని వచ్చి అలిగిన సపోర్ట్ చేయరా, మీరు తినరా, మీరు ఉండరా, అట్లా చేస్తున్నారు అనేది ఒక పాయింట్లో అయితే నాకు కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఆ పక్కకు తప్పుకొని ఆ బర్నీ గారిని కొంచెం ఆయన్ని స్వేచ్ఛగా ఆయన వదిలేస్తే బాగుంటుంది దివ్య. ఆయన కోచింగ్ చేయకుండా ఆయన ఏం చేసుకుంటే ఆయన ఇష్టమే. తనుజకి సపోర్ట్ చేస్తారు, ఈమెన్ సపోర్ట్ చేసుకుంటే వాళ్ళతో క్లోజ్గా మాట్లాడుకుంటారు. దివ్యకి అయితే అది అవసరం లేదు. తనకి ఏం తను ఆడుకోవాలి. తను కొంచెం మ్యానిపులేట్ కూడా చేస్తుంది. అది కూడా కొంచెం తగ్గించుకుంటే తను టాప్ 5లో ఉంటుంది. సో ఇవైతే పాజిటివ్ నెగిటివ్స్ అనే కాదు, కానీ అందరిలో పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. మనలో ఉంటాయి, మన అందరిలో ఉంటాయి. మనుషులలో పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. సో గేమ్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కాబట్టి గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్లో అలా చేయకుండా ఉంటే బెటర్గా ఉండేది అనే విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది తన గురించి అయితే. కళ్యాణ్ని వెన్నుపోటు పొడటం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఖచ్చితంగా కళ్యాణ్ని వెన్నుపోటు పొడిచిందని నేనైతే అంటాను. 100% పోస్ట్ కూడా చెప్పారనమాట, నీకు వెన్నుపోటు పొడిచింది, అదే కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచింది, తను నమ్మి గేమ్లో ఉంటే తీసేసింది అని. ఆ విషయంలో కూడా నాకైతే తను అస్సలు నచ్చలేదు, ఆ కళ్యాణ్ని తీసేయటం విషయంలో. సో కళ్యాణ్ కూడా ఆ విషయంలో సైలెంట్గా ఉన్నాడు. అంటే అక్కడ మ్యానిపులేట్ చేయబట్టి తను సైలెంట్గా ఉన్నాడని మనకి అర్థమవుతుంది. సో ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది, గేమ్ కూడా బెటర్గా ఉంటుంది. తనకు కూడా కొంచెం ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్గా ఛాన్సెస్ ఉంటాయి అని చూద్దాం. అసలు ఎట్లా ఉంటుంది ఏంటి, గేమ్స్ ముందు ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకెన్నో వీక్స్ లేదు కాబట్టి ఎండింగ్కి వస్తుంది కాబట్టి టఫ్ సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే వీళ్ళు ఇలాగని సేఫ్గా ఆడి ఎవరికి వాళ్ళే, లేకపోతే ఆ బాండింగ్స్ అనేవి కొంచెం ఎవరికి వాళ్ళే బెదిరించుకొని ఇంకా తినిపించుకోవడాలు ఇంకా అవి ఉంటాయా, లేకపోతే స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్తారని చూద్దాం. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా నేను మాట్లాడిన వాటిలో తప్పుగా అనిపించిన ఏమన్నా ఉన్నా చెప్పండి. కొంచెం లాజిక్ ప్రకారం మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఆ విషయంలో మనం డిస్కస్ చేస్తాం. పాజిటివ్ నెగిటివ్స్ ఉంటేనే అవి మాట్లాడుకుంటాం, అంతేగాని తన మీద ఏం నాకు గ్రెట్ చేయలేదు. తనేమో చుట్టం కాదు, ఎవరు చుట్టారు కదా, అందరూ ఎవరికి సపోర్ట్ చేయలేదు. సో నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఏదైనా పాయింట్స్ ఉన్నప్పుడు మాట్లాడతాను అంతే.